శ్రీరాముడి పేరు వినగానే మనందరికీ గుర్తు వచ్చేది ఆంజనేయ స్వామి. నిజానికి రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యత హనుమంతునికి కూడా ఉంటుంది. మనం ఎక్కడైతే రామనామం జపిస్తామో అక్కడ హనుమ తప్పక ఉంటాడు. అలానే మనం హనుమంతుడిని ఎంతలా అయితే పూజిస్తామో మనకి రాముని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఎవరైనా రాముడిపై ప్రేమ, భక్తి, విధేయతకి ప్రాణం పోస్తే ఆ ప్రాణంకి నిలువెత్తు రూపమే హనుమ. వీరిద్దరిది అపారమైన వెలకట్టలేని బంధం. ఈ వీడియోలో మనం హనుమంతుని జననం, వివాహం, కుమారులు, అలానే శివుని అంశతో ఎందుకు జన్మించారో తెలుసుకుందాం. ముందుగా మనం హనుమంతుడి జన్మ రహస్యం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా హనుమాన్ చాలీసలో ఈ లైన్స్ గమనించారా? శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, అలానే అంజని పుత్ర పవన సుతనామ. వీటి అర్థం శంకరుడి కుమారుడు, కేసరి సుతుడు, అలానే వాయువు పుత్రుడు అని. అసలు హనుమంతుడి తండ్రి ఎవరు అని తెలియాలి అంటే మనకి హనుమ జననం ఎలా అయిందో యజ్ఞంలో సతీదేవి మరణించింది. తన అర్ధాంగి మరణ వార్త దిగమింగుకోలేక సతీదేవి శరీరం తీసుకొని వెళ్ళి ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టారు. అలా తాండవంకి విశ్వమంతా అల్లోకల్లోలం అవుతోందని, ఇలానే వదిలేస్తే ప్రళయం వస్తుందని విష్ణుమూర్తి భయపడి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా ఖండించాడు. అలా ఖండించిన శరీర భాగాలు అష్టాదశ శక్తి పీఠాలని మనందరికీ తెలిసిందే. అయితే తనకి తన భార్య శరీరాన్ని కూడా దూరం చేసినందుకు విష్ణుమూర్తి పైన కోపంతో తనలానే తను కూడా భార్య వియోగం అనుభవిస్తాడని శపిస్తాడు. ఆ తరువాత పరమేశ్వరుడు శాంతించి లోక కళ్యాణం కోసమే ఈ పని చేశాడని భావించి, ఎప్పుడైతే నీవు నా శాపం వలన భార్య వియోగం అనుభవిస్తావో అప్పుడు నేనే మీ వద్దకు వచ్చి మీ ఇద్దరిని కలుపుతాను అని మాట ఇస్తాడు. ఈ శాపానికి అనుకూలంగానే త్రేతాయుగంలో విష్ణుమూర్తి రాముడిలా, లక్ష్మీదేవి సీతలాగా జన్మించారు. ఇక మనం రామాయణంలోకి వస్తే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. అలా సీతాదేవిని తీసుకొచ్చేందుకు రాముడికి మాట ఇచ్చినట్టుగానే వారిద్దరిని కలుపుతాడు. కానీ మనందరికీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే శివుడు వానర రూపంలోనే ఎందుకు జన్మించాడు అని. అయితే రావణాసురుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో తీరుస్తా అంటాడు. అలా రావణాసురుడు తను వానర చేతిలోనే తప్ప ఇంకా ఎవ్వరి చేతిలోనూ చావకూడదు అని వరం అడుగుతాడు. సరే అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత ఒకసారి రావణుడు నందితో యుద్ధం చేసేటప్పుడు నందిని కోతిమొహం వాడా అని తిడతాడు. అలా నందికి కోపం వచ్చి నీవు వానర చేతిలోనే మరణిస్తావు అని రావణాసురుడి చావుకి కారణం వానరులే కావాలి. అలానే రాముడిని సీతను కలపాలి అన్న ఒక రూపం కావాలి. అలా శివుడు వానర రూపంలో ఆంజనేయ స్వామిగా జన్మిస్తాడు. అసలు ఈ వానర రూపానికి జన్మ అనేది ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. దేవలోకంలో పుణ్యకస్థల అని ఒక అప్సరస ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది. బృహస్పతి దగ్గర ఆమె పనిచేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు బృహస్పతి ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె బృహస్పతిపై రాళ్లను వేసి ఆయన ధ్యానంకి భంగం కలిగించింది. దాంతో ఆయనకి కోపం వచ్చి కోతి చేష్టలు అన్నీ చేస్తున్నావు, నీవు భూమిపైన కోతిలాగా పుట్టు అని శపిస్తాడు. దాంతో ఆమె బాధపడుతుంది. అలా ఆమెను బాధపడొద్దు అని చెబుతూ ఒక మహత్తర రూపానికి నీవు కారణం అవుతావు, అందుకు నీవు భూమిపైకి వెళ్ళి ధ్యానం చేయి, అలా నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్తాడు. అలా నీ రూపం నీకు దక్కుతుంది అని కూడా చెప్తాడు. అలా పుణ్యకస్థల అని ఒక అప్సరస భూమిపైన గౌతమ మహర్షి అహల్యకు కూతురిలా పుడుతుంది. ఆమె పేరే అంజనాదేవి. ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరకు వస్తాడు. అప్పుడు
ఆ సూర్య తేజానికి అంజన తన చూపు కోల్పోతుంది. అలా అహల్యకు సూర్యుని వలన 2 కవలలు జన్మిస్తారు. గౌతముడు కూడా తన కుమారులే అనుకుంటాడు. అలా కొన్ని రోజులకి గౌతముడు తన కుమారులను ఎత్తుకొని తన కూతురిని నడిపించుకుంటూ సముద్ర తీరంలో తిరుగుతుంటే అంజనాదేవి ఇలా అంటుంది, కూతురైన నన్ను నడిపిస్తూ పరుల కుమారులను ఎత్తుకుంటావా అని అంటుంది. అలా గౌతముడు, మీరు నా పుత్రులు కాకపోతే వానరులుగా మారిపోతారు అని శపించి సముద్రంలోకి తోస్తాడు. అలా వారిద్దరూ వాలి సుగ్రీవులుగా మారుతారు. ఇది జరిగాక తన గురించి తన భర్త గౌతముడికి చెప్పిందన్న కోపంతో తన కూతురైన అంజనాదేవిపై నీకు వానరుడు కొడుకుగా పుడతాడు అని శపిస్తుంది. ఇక ఇది జరిగాక అంజనాదేవికి కేసరితో పెళ్లి జరుగుతుంది. అలా కొన్నాళ్ళకి శివపార్వతులు విహారయాత్ర చేస్తుంటారు. అలా ఒక చెట్టు దగ్గర ఆగినప్పుడు ఆ చెట్టు పైన కోతులు చెట్లపై ఆడుకోవడం చూసి మనం కూడా ఆ కోతుల్లాగా ఆడుకుందాం అని కోరుతుంది. అలా కోతుల్లాగా మారి ఆడుకుంటారు. దాంతో పార్వతీదేవి గర్భవతి అవుతుంది. అలా కొన్ని రోజులకి పార్వతీదేవి నేను భరించలేను అని శివుడితో చెబుతుంది. దాంతో శివుడు వాయుదేవుడిని పిలిచి పార్వతీదేవి గర్భాన్ని అంజనాదేవిలోకి ప్రవేశించు అని చెప్తారు. అలా వాయుదేవుడు ఆ గర్భాన్ని అంజనాదేవి చెవి ద్వారా ప్రవేశపెడతాడు. అలా హనుమంతుడు జన్మిస్తాడు. అందుకే హనుమంతుడికి 3 తండ్రులు అని అంటారు. అంటే భౌతిక తండ్రి కేసరి, వైదిక తండ్రి వాయువు, పౌరాణికమైన తండ్రి మహాశివుడు. అలానే అంజనాదేవికి జన్మించాడు కాబట్టి ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. ఇకపోతే ఆంజనేయుడికి అన్ని శక్తులు ఎలా వచ్చాయి, హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఒకరోజు హనుమాన్ నిద్రపోతున్నప్పుడు అంజనాదేవి పళ్ళు తీసుకురావడం కోసం వెళుతుంది. కొంచెం సేపటికి పడుకున్న ఆంజనేయుడు ఆకలితో లేస్తాడు. తను ఎదురుగా ఎర్రటి సూర్య భగవానుడు కనిపిస్తాడు. అది చూసిన ఆంజనేయుడు అది తినే పండు అనుకొని ఆకాశం వైపు వెళ్తాడు. కానీ ఆ రోజు సూర్యగ్రహణం. అందుకు రాహువు సూర్యుని వైపు వెళ్తాడు. అప్పుడు తనకంటే వేగంగా హనుమాన్ వెళ్ళడం చూసి రాహువు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధంతో హనుమాన్ ముఖంపై విసురుతాడు. అలా వజ్రాయుధం ఆంజనేయుడి ఎడమ చెంపపై తగిలి భూమిపై ఒక పర్వతం పైన పడుతాడు. అయితే ఇంద్రుడు చేసిన పనికి వైదిక తండ్రి వాయుదేవుడికి కోపం వస్తుంది. అలా కోపంతో ఈ లోకంలో వాయువు ఉండొద్దు అని ఆపేస్తాడు. అలా ప్రాణులన్నీ వాయువు లేక అల్లకల్లోలం అవుతాయి. ఇది గమనించిన దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన సంఘటన చెబుతారు. అలా బ్రహ్మదేవుడు ఆంజనేయుడిని తిరిగి బ్రతికిస్తాడు. అలా వాయుదేవుడు కూడా తిరిగి వాయువుని ప్రసాదిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ వరాలు ఇవ్వమని చెప్తాడు. అలా ఇంద్రుడు తన వజ్రాయుధం వల్ల నీకు దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పటి నుండి నిన్ను అందరూ హనుమాన్ అని పిలుస్తారు. అలా సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు అదే అడవిలోకి వస్తారు. సుగ్రీవుడు వారిద్దరిని చూసి భయంతో వాలి పంపించాడు అనుకొని హనుమంతుడిని వాళ్ళిద్దరి దగ్గరకు పంపుతాడు. అలా రామ హనుమాన్ల మొదటి పరిచయం జరుగుతుంది. దాంతో వారిద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. సీతాదేవి జాడ అలానే అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం కోసం హనుమాన్ లంకకు వెళ్తాడు. అలా రావణ హనుమాన్ల సంభాషణ జరుగుతుంది. అలానే హనుమాన్ లంకను దహనం చేస్తాడు. అలా తిరిగి వచ్చే అప్పుడు తన కోపం ఇంకా శరీరాన్ని చల్లబరచడానికి సముద్రంలోకి వెళ్తాడు. అలా తన చెమట చుక్క ఒక చేప కడుపులోకి వెళ్తుంది. అలా ఆ చేపకి మకరధ్వజుడు అనే కొడుకు జన్మిస్తాడు. అంటే బ్రహ్మచారి అయిన హనుమాన్కి మకరధ్వజుడు కొడుకు అని. ఆ తరువాత సీతాదేవి గురించి రాముడికి చెప్పి లంకకు వెళ్ళడానికి వానర సేతుని నిర్మిస్తాడు. అలా రాముడితో కలిసి రావణుడితో యుద్ధం చేసి రావణ సంహారానికి
పాల్పడతాడు. ఇలా శివుడి అంశతో పుట్టిన హనుమంతుడు చిరంజీవిగా జీవిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నా. అలాగే కామెంట్లో జై బజరంగ్ బలి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్